మీ పీరియడ్ ఇర్రెగ్యులర్ అవ్వడానికి రీజన్ మీ హార్మోనల్ ఇంబ్యాలెన్సే కాదు, లో ఫ్యాట్ డైట్ వల్ల కూడా వస్తుంది. ఈ లో ఫ్యాట్ డైట్ అంటే ఏంటి అంటే, చాలామంది చెప్తూ ఉంటారు నేను డైట్లో ఉన్నాను డాక్టర్, అన్నీ తగ్గించేసాను, ఫ్యాట్స్ అస్సలు తీసుకోవట్లేదు అని. తీరా చూస్తే వాళ్ళ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది డిస్టర్బ్ అయిపోయి కనిపిస్తుంది. ఎందుకు వస్తుంది ఈ ప్రాబ్లం అంటే, మన బాడీలో స్టిరాయిడల్ హార్మోన్స్ ఉంటాయి, న్యాచురల్ స్టిరాయిడల్ హార్మోన్స్. ఏంటి అంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్. ఈ స్టిరాయిడల్ హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే గుడ్ కొలెస్ట్రాల్ మనకి చాలా అవసరం. ఈ గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే హెల్దీ ఫ్యాట్స్ నుంచి వస్తుంది. ఈ డైట్లో ఉన్న వాళ్ళు, లేకపోతే అండర్ వెయిట్ ఉన్న వాళ్ళు సరిగ్గా ఫ్యాట్స్ తీసుకొని వాళ్ళలో ఏమవుతుంది అంటే ఈ గుడ్ కొలెస్ట్రాల్ అనేదే ఉండదు. ఆ కొలెస్ట్రాల్ లేకపోవడం వల్ల మీకు సరిగ్గా ప్రాపర్గా కావాల్సిన ఈస్ట్రోజన్ కానీ ప్రొజెస్ట్రాన్ కానీ ప్రొడ్యూస్ అవ్వదు. బేసిక్గా హార్మోన్స్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. ఈ తగ్గడం వల్ల మీకు మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీ స్టార్ట్ అవుతాయి. ఈ గుడ్ ఫ్యాట్స్ మరి మోడరేట్గా తినాలి, మితంగా తినాలి. ఎక్కువ తినేసిన ప్రాబ్లమే. గుడ్ ఫ్యాట్స్ మితంగా తినాలి, బ్యాడ్ ఫ్యాట్స్ అసలు తినకూడదు. ఈ గుడ్ ఫ్యాట్స్ దేంట్లో ఉంటాయో నేను చెప్తాను. అన్ని సీడ్స్, నట్స్లో మంచి ఫ్యాట్స్ ఉంటాయి, హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. సీడ్స్, నట్స్ అంటే మన సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు, నట్స్, క్యాషూ నట్, పీనట్, ఇలాంటి నట్స్ అనమాట, వాల్నట్, ఇలాంటి వాటిలో మంచి హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇదే కాకుండా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవాలి. అవి దేంట్లో దొరుకుతాయి? ఫ్లాక్స్ సీడ్స్. చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు, అది జిగురుగా ఉంటుంది, తినలేమని తినరు, లేదా చేదుగా ఉంటుంది అని సాకులు చెప్తారు. కానీ ఇవి చాలా ఇంపార్టెంట్ మన బాడీకి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి దాంట్లో. సో ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడం. నాన్ వెజిటేరియన్స్ అయితే ఫిష్లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ దొరుకుతాయి మీకు. దీంతో పాటు కొంచెం మీరు ఎఫోర్డ్ చేయగలను, డబ్బులు పెట్టగలను అనుకుంటే అవగాడోస్ తీసుకోండి, మంచి హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. ఆలివ్ ఆయిల్లో కూడా హెల్దీ ఫ్యాట్ ఉంటుంది. ఎఫోర్డ్ చేయగలను అనుకుంటే అటు వెళ్ళండి. లేకపోతే ఇప్పుడు నేను చెప్పిన పదార్థాలన్నీ మీరు తీసుకోవచ్చు. ఆ ఘీలో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి, కాకపోతే చాలా మితంగా తినాలి. వాటి ఘీ తినమన్నాం కదా అని చెప్పి 3-4 స్పూన్లు వేసుకొని తినేస్తే లావ్ అవుతారు తప్ప ఇంకేం ఉండదు. రోజుకి 1 స్పూన్ మోడరేట్ క్వాంటిటీలో ఘీ రోజు కొంచెం అలా తీసుకోవాలి. ప్రాపర్గా హార్మోన్స్ అనేవి సింథసైజ్ అవుతాయి బాడీలో, మీ సైకిల్ కూడా రెగ్యులేట్ అవుతుంది. విమెన్ రిలేటెడ్ హెల్త్ కన్సర్న్స్ కోసం విమెన్ హెల్త్ సిరీస్ మీరు ఫాలో అయిపోవచ్చు. మీ హెల్త్ కేర్ కపుల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైనా సఫర్ అవుతున్నారో ఈ ప్రాబ్లమ్స్తో అనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయొచ్చు. ఐఎమ్ డాక్టర్ హిమబోనా, యువర్ వెల్ విషర్ అండ్ హెల్త్ ప్రమోటర్.